ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం జయమిచ్చువాడు, అంటే విజయమును అనుగ్రహించు దేవుడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను 16:33. రెండోదిగా, యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందెను. 2 రాజులు 18:7. మూడవదిగా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుడు మనకి ఈ లోకంలో జయమును అనుగ్రహించాడు. అయితే ఈ జయమును ఎలా మనం పొందుకోవాలి? దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఈ లోకాన్ని ఎలా జయించాలి? ఈ లోకాన్ని జయించాలంటే దేవుడు మొట్టమొదటిగా మనకు తోడుగా ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. లోకాన్ని జయించాలంటే మనలో విశ్వాసం ఉండాలి, దేవుడు మనకు తోడుగా ఉండాలి. మరి ఇంతమంది ప్రపంచంలో ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, అందరూ ఎందుకు జయించలేకపోతున్నారు? కారణం ఏంటి? విశ్వాసం ఉంది కానీ దేవుడు తోడుగా ఉండట్ల. దేవుడు తోడుగా ఉండలేకపోవడానికి కారణం ఏంటి? మరి ఈ లోకాన్ని జయిస్తేనే కదా దేవుడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా జయించిన వానికి జీవవృక్ష ఫలములను ఇస్తానన్నాడు. జయించిన వాడికి 2వ మరణంలో ఏ హాని చెందడన్నాడు. మరి జయించిన వానికి మన్నాను భుజింపనిత్తును, మరియు ఆయనకి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదని చెప్పాడు దేవుడు. అంటే సంఘము అనగా మనమే. మనము జయించకపోతే జీవ కిరీటం ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. కానీ లోకంలో శ్రమలు కలుగుతుని మేము జయించలేకపోతున్నాం అంటున్నారు చాలా మంది. కానీ జయిస్తేనే దేవుడు పరలోక రాజ్యం. మరి ఎట్లా? విశ్వాసం ఉంది. దేవుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడు అంటే పడిద్ది అని చెప్పాడు ప్రభువారు. మరి ప్రభువారు అలా చెప్పినాక మరి మనలో ఆవగింజంత విశ్వాసం కూడా లేకపోతే మనం ఈ ప్రపంచంలో జీవించగలమా? ఈ లోకంలో జీవించగలమా? మరి ఉంది అనుకుంటే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందా? ఇది ఒక పెద్ద ప్రశ్నలు అన్నమాట. అయితే ఆవగింజ అంటే అర్థం ఏంటంటే, గింజ అంటే 2 స్త్రీ కణము, పురుషుని కణము. అంటే దేవుడు మనము ఏకమైతేనే ఫలించగలం. మనిషి ఆత్మ దేవుని ఆత్మతో కలిస్తేనే మనం ఈ లోకాన్ని జయించగలం, లేదంటే ఈ లోకాన్ని జయించలేం. దేవునితో అన్యోన్య సావాసం ఉంటేనే మనం ఫలించగలము, మనం పరలోక రాజ్యం చెందగలం, లేదంటే పొందలేం. శ్రమలు పెట్టింది మన కొరకే దేవుడు. మనం శ్రమ పడుతున్నాము అంటే మనకేదో గుణపాఠం, మనం ఏదో తెలుసుకోవాల్సింది, మనం ఏదో దేవునికి దగ్గర కాలేకపోతున్నాం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది శ్రమలు పొందారు, వారందరూ జయించారు. మనకంటే ముందు ఉన్న పితరులు జయించారు. దేవుడు తోడుగా ఉన్నాడు యేసోబు గారికి. ఎక్కడికి వెళితే అక్కడ జయమే. కానీ ఆయన శ్రమ పడ్డాడా? లేదు, శ్రమ పడ్డాడు. సొంత అన్నదమ్ములతో శ్రమ, ఫ్యామిలీ రిలేషన్షిప్ లో శ్రమ, బానిసగా అమ్మబడ్డాడు, అక్కడ శ్రమ, యజమాని గృహంలో శ్రమ. శ్రమలో ఉన్నప్పటికీ దేవుడు తోడుగా ఉంటున్నాడు కాబట్టి జయం వచ్చింది. 2 రాజులు 18:7లో యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందెను. మరి ఇటువంటి జయము మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? మనలో విశ్వాసం ఉండాలనుకున్నాం, ఉంది. దేవుడు తోడుగా ఉండాలి అని చెప్పుకున్నాము. మరి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడా లేదా? దేవుడు మనకు తోడుగా లేడు అని మనం అనుకుంటే వాటికి కారణాలు ఏంటి? నాకు తెలిసినంత వాడికి దేవునికి మనకి మధ్య ఉన్న అడ్డుగోడ ఏంటయ్యా అంటే, మొదటిగా గర్వము, 2వది అసూయ, 3వది అపవిత్రత, 4వది కోపము, 5వది తిండిబోతుతనము, 6వది సోమరితనము, 7వది ధనాపేక్ష. వీటన్నిటిని బట్టి మనం ఏదన్నా ఒకటి మనలో ఉండొచ్చు.
ఏడు ఉంటున్నా ఇంకా శ్రమలు అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఏంటో దేవుణ్ణి అడిగి మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ క్రైస్తవుడా, నీలో విశ్వాసం ఉంది, కానీ దేవుడు నీకు తోడుగా ఉండాలి. విశ్వాసము అందరిలో ఉంటది, ఆవగింజంత విశ్వాసం ఉండాలి. గింజ అంటే ఒక మామిడికాయ చెట్ల నుంచి వచ్చే గింజ. ఆ గింజని గొయ్యి తీసి పాతి పెడితే ఎక్కడో పాతి పెట్టి పైన కప్పేసి ఆ మట్టి పెడ్డలన్నిటిని చీల్చుకొని పైకి మొక్కగా మొలుసుద్ది. అలాగే ఆ గింజంత విశ్వాసం ఉంటే మనకున్న శ్రమలన్నిటిని చీల్చుకొని భూమి మీదకి వచ్చి మొక్కలాగా మనం మొలవాలి. అంత విశ్వాసం ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఈ చెప్పుకోబడిన గర్వం, అసూయ, అపవిత్రత, కోపము, తిండిబోతనం, సోమరితనం, ధనాపేక్ష ఇవన్నీ మనలో లేకుండా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యేసబ్బు గారి జీవితంలోనే చూద్దాం. ఇవన్నీ లేవు కాబట్టి ఆయనకి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను చేసిన ప్రతి పనిలో దేవుడు ఆయన్ని ఫలించినట్లుగా కృప దయచేశాడు. ఈ క్వాలిటీస్ మనకు కలిగి ఉంటే లోకంలో మనం ఫలించగలం. ఇవి గనక కొన్నే ఉన్నాయి, కొన్ని లేవన్నా ఫలించలేము. 6 ఉన్నాయి, 6 ఉన్నాయి, 7ది ఒక్కటి లేదన్నా మనం ఫలించలేము. ఎటువంటి దేవునికి అవిధేయకరమైన ఎటువంటి ప్రవర్తన మనలో ఉన్న దేవుడు మనకు తోడుగా ఉండడు. దేవుడు మనకు తోడుగా తెచ్చుకోవాలంటే ముందుగా సులువుగా చిక్కులు పెట్టు పాపం నుంచి మనం విడిపించబడాలి. ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపమే గర్వము, అసూయ, అపవిత్రత, కోపము, తిండిబోతుతనం, సోమరితనం, ధనాపేక్ష. ఇవి ఎప్పుడైతే మనలో నుంచి తోలివేస్తామో, వీటిని మనం ఎప్పుడైతే విసర్జిస్తామో, వీటిని ఎప్పుడైతే మనం చంపివేస్తామో, దేవుని ఆత్మ మన ఆత్మతో కలిపి వినవేసుకున్నప్పుడు మనం ఆయన ద్రాక్షవల్లి తీగలు మనం. అయితే ఆయనలో మనం ఉండినప్పుడు ఎవడైతే నా మాటల యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించునన్న వాగ్దానం ప్రకారం, అన్న వచనం ప్రకారం మన జీవితాలు ఫలింపులోనికి తీసుకొస్తాయి. దేవుడి మాటలను దీవించును గాక. ఇంకా వివరం 2వ దాంట్లో చూద్దాము. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభునామములో వందనాలు.